హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ ఫుడ్ రెసిపీస్. ఎండతో పని లేకుండా టమోటా ఊరగాయని అరగంటలో ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీన్ని వేడివేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కేజీలు బాగుండే టమోటాలు తీసుకొని బాగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత 3 స్పూన్లు రాళ్ళుప్పు, 1/2 లీటర్ ఆయిల్, 200 గ్రాముల కారం, 200 గ్రాముల చింతపండు, 14 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు. ముందుగా టమోటా తీసుకొని మొదలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కట్ చేసిన టమోటా ముక్కలు, రాళ్ళుప్పు, 2 టీ స్పూన్లు పసుపు వేసి బాగా మిక్స్ చేసి ప్లేట్ క్లోజ్ చేసి నీళ్లు ఇమిరేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ప్లేట్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. నీళ్లు ఇమిరిన తరువాత కొత్త చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు చల్లారబెట్టి మిక్సీలోకి వేసి థిక్ పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత అందులోకి 2 స్పూన్ల ఆవాలు వేసి దోరగా ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత దాన్ని బాగా చల్లారబెట్టి మిక్సీలోకి వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ నూనె వేసి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక తెల్లగడ్డపాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నూనెలోనే లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆవాలు, మెంతులు పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 200 గ్రాముల మిరప్పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా టమోటా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
తర్వాత దాన్ని ఒక ప్లాస్టిక్ లేదా గ్లాస్ బౌల్లో వేసి ఒక అరగంట ఊరబెడితే టేస్టీ టమోటా ఊరగాయ రెడీ. దీన్ని మీరు 6 నెలల వరకు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ 3 డేస్ బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రుచికరం రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.